చూస్తున్నాం కదా 3 ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ అమెరికా సిఐఏ, రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కేజీబీ, రష్యా ప్రస్తుత అధ్యక్షుడు, ఇంతకుముందు మాజీ కేజీబీ చీఫ్ తులసి గబార్డ్ ఇవాళ అమెరికన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఆల్మోస్ట్ అదే హోదా అజిత్ దోవల్ గారిది. సిఐఏ కూడా ఆమె కన్సర్న్లోనే నడుస్తుంది. రా, ఐబీ ఇంకా ఇతరత్రంగా మనకున్న నిఘా సంస్థలన్నీ కూడా అజిత్ దోవల్ గారి నేతృత్వంలో, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ నేతృత్వంలో. ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే కేజీబీ నుంచి సిఐఏ దాకా వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ వాళ్ళతోటి జరుపుతున్న ఇంటరాక్షన్లో ఏం విషయాలు ఎలిసిట్ చేస్తున్నారు, ఎలాంటి కోఆర్డినేషన్ నడుస్తుంది. ఇప్పుడు ప్రపంచం దృష్టి అంతా ఏంటంటే ఈ 3 దేశాల చుట్టూనే ఉంది, అమెరికా, రష్యా, భారత్. అమెరికా, రష్యా, భారత్ కలిశాయి అంటే పరస్పర భిన్న ధృవాలు, రష్యా కానీ అమెరికా కానీ. ఇక్కడ ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ వచ్చేప్పటికీ భారతదేశం మీద జరిగిన ఉగ్రదాడికి సంబంధించి అన్ని సంస్థల నుంచి కూడా సహకారం అందుతోంది. సిఐఏ నుంచి, కేజీబీ నుంచి, రా నుంచి ఒక్కొక్కరిది ఒక ఎక్స్పర్టైజ్. ఇజ్రాయెల్ మొసాద్ కూడా సహకారం అందిస్తుంది టెక్నికల్గా ఏం చేయాలండి. అండ్ యుఎస్కి సంబంధించి మనకి తులసి గబార్డ్ డైరెక్షన్లో యుఎస్ఏ నేవీ సీల్స్ అంటే CALS, సీ, ఎయిర్ అండ్ ల్యాండ్. ఈ 3 విభాగాల్లో కూడా పర్ఫెక్ట్గా ట్రైన్ అయిన కమాండోస్ వాళ్ళు, సీల్ కమాండోస్. ఈ ఒసామా బిన్ లాడెన్ని లేపేసింది వాళ్ళే. లేపేసి అతని శవం కూడా దొరకకుండా తీసుకెళ్లి సముద్రంలో పారేశారు. గాల్లో అయినా, నీటిలో అయినా, భూమి మీదైనా సరే ఏకకాలంలో దాడులు చేయగల సత్తా, అలాగే ఒడిసి పట్టుకొని వాళ్ళ కావలసిన సమాచారం తీసుకునేదాకా వదిలిపెట్టని నేర్పరితనం, దక్షత అన్నీ కూడా సిఐఏ ఆధ్వర్యంలో పనిచేసే సీల్స్కి ఉన్నాయి. ఇప్పుడు సీల్స్ ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, హిడెన్గా వాళ్ళ ఆపరేషన్స్ ఎట్లా నడుస్తున్నాయంటే సీల్స్ ప్రస్తుతం పీఓకేలో ఉన్నారు, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నారు. అలాగే పంజాబ్, సింధ్ ప్రావిన్సెస్లోను, ఇంకా ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోను, బలూచిస్తాన్లో కూడా సీల్స్ ఉన్నారు. ఎందుకు డిప్లాయ్ చేయాల్సి వచ్చింది వాళ్ళని అంటే సీల్స్కి కొన్ని ప్రత్యేకమైన అంశాల్లో వాళ్ళకుండే విజ్డమ్ కానీ, వాళ్ళ పరిణితి కానీ, వాళ్ళ పరిజ్ఞానం కానీ, వాళ్ళు ఆలోచించి వేగంగా పరిశోధించే విధానం కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ఏ భౌగోళిక పరిస్థితికైనా సరే, ఏ జియోగ్రఫికల్ కండిషన్ అయినా సరే వాళ్ళు అకామిడేట్ అయిపోతారు. టూ మచ్ హీట్ కండిషన్స్ ఉన్నా సరే, టూ కోల్డ్ ఉన్నా సరే, బాగా విపరీతమైన చలి, గడ్డగట్టుకుపోయే చలి ఉన్నా సరే సీల్స్ దాంట్లో ఆ వాతావరణంలో అకామిడేట్ అవుతారు. సముద్రంలో నెలల తరబడి ఉండగలరు, బీనీత్ ద వాటర్స్, లోపల సముద్ర జలాల లోపల. అంతటి శిక్షణ వాళ్ళకి ఇచ్చి పంపిస్తారు. ఇవాళ ప్రత్యేకంగా సీల్స్ని పంపించిన రీజన్ ఏంటంటే భారత్ కోసం ఎలాగైనా సరే ఉగ్రవాద శిబిరాలు ఇప్పటివరకు 9 మట్టు పెట్టారు భారత సైన్యం, ఇంకొక 12 ఉన్నాయి. ఈ 12ని మట్టు పెట్టేదాకా సీల్స్ వెనక్కి తిరిగి రారు. అండ్ సీల్స్కి అప్పచెప్పిన బాధ్యత ఏంటంటే ఆల్రెడీ చచ్చిపోయాడనుకొని భావిస్తున్న మసూద్ అజహర్ ఇంకా బ్రతికే ఉంటే, ఎందుకంటే అతని పేరుతో ఒక BBC ఉర్దూకి ఒక లెటర్ వెళ్ళింది. మోడీ నన్ను వదిలి తప్పు చేశావు, నా కుటుంబ సభ్యులు 10 మందిని, నా అసోసియేట్స్ 4 కలిపి హతమార్చింది మీ సైన్యం. నేను నిన్ను కూడా అదే చేయబోతున్నాను, నన్ను వదిలి తప్పు చేసావు, నిన్ను వదిలిందే నీ చేత తప్పు చేయించడానికి మసూద్ అజహర్, ఒకవేళ నువ్వు నిజంగా బతికుంటే. ఎందుకంటే నువ్వు బతికలేకపోయినా మీ లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ క్యాడర్స్లో ఆత్మస్థైర్యం నింపడం కోసం ఇలాంటి ఫేక్ లెటర్స్ సృష్టించగల నేర్పరితనం మీ ఉగ్రవాద బుఠాలకు ఎలాగూ ఉంది. అది మాత్రమే ఉంది మీకు. సరే, మీకు నాటు పద్ధతుల్లో జనాల్ని చంపేసి వాళ్ళ బూటుకాళ్ళతో వాళ్ళ గుండెల మీద తన్ని వాళ్ళని పాయింట్ బ్లాంక్ రేంజ్లో వాళ్ళని కాల్చక ముందు మిమ్మల్ని చంపుతున్నాం, మీ ఆడవాళ్ళను ఉంచుకుంటాం అని చెప్పే నీచమైన సంస్కృతి నుంచి వచ్చిన వాడివి నీకు అంతకుమించి మాటల్లో. ఒకటి, నువ్వు పెట్టుకుంటున్నది అజిత్ దోవల్తో, నువ్వు పెట్టుకున్నది నరేంద్ర మోడీతో, నువ్వు పెట్టుకుంటున్నది అమిత్ షా తోటి, నువ్వు పెట్టుకుంటున్నది రాజ్నాథ్ సింగ్ తోటి. ఇక్కడ మిసైల్స్, రాఫెల్సే ఉన్నాయి, గుర్తుపెట్టుకో మసూద్ అజహర్. అండ్ వెనకాల సీల్స్ నిన్ను వెంటాడుతున్నాయి. నిన్నే కాదు, హఫీజ్ సయీద్ని కూడా వెంటాడుతున్నాయి. వీటన్నిటికీ తోడు మీకు ఇంకొక దరిద్రం ఉంది. ఏంటంటే జియోగ్రఫికల్ కండిషన్స్లో మీరు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లోనే ఉండటానికి అలవాటు పడ్డారు. పేరుకి మీరు విశ్వాసానికి సంబంధించి గురువులుగా చలామణి అవుతూ ఉగ్రవాదాన్ని బోధించే మీరు ఏసీ గదులు దాటి బయటికి రాట్లా. మీ వయసు అయిపోయింది, మీరు OLX అయిపోయారు. సో రాట్లా మీకు రకరకాల రోగాలు ఉన్నాయి. హఫీజ్ సయద్ కైతే అతను ఆస్మాతో సఫర్ అవుతున్నాడు. తిండి నీళ్లు లేకపోయినా 15 రోజులు ఉండగలిగే హఫీజ్ సయీద్ ఆయుర్వేదం మందు లేకుండా అయితే ఉండలేడు.
ఆయుర్వేదం మందు లారెన్స్ బిష్నోయ్ స్వగ్రామమైన పంజాబ్లోని ఆ ప్రాంతం నుంచి ఒక స్లీపర్ సెల్ కొరియర్ ద్వారా ఆయనకు పంపిస్తూ వచ్చాడు. ఇప్పుడు దాన్ని లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ట్రేస్ చేసింది. బిష్నోయ్ గ్యాంగ్ మీకు థ్రెటన్ చేసింది. జై శ్రీరామ్ అంటూ ఒక థ్రెటనింగ్ ఇచ్చింది. ఏమని? నువ్వు ఎక్కడున్నా సరే వెంటాడి నరికి చంపుతాం. నీకన్నా అనాగరికంగా ఉంటుంది ఆ బిష్నోయ్ గ్యాంగ్. ఆ తెగ మీ బలూచీల తెగ ఎలాంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయో బిష్నోయ్ తెగ కూడా అలాంటి శక్తి సామర్థ్యాలే ఉన్నాయి. అండ్ బిష్నోయ్ రకరకాల నేరాల్లో క్రిమినల్గా ప్రస్తుతం తిహార్ జైల్లో ఉండొచ్చు కాక అతనికి 70 దేశాల్లో నెట్వర్క్ ఉంది బిష్నోయ్కి. సో అన్ని నెట్వర్క్స్ నీకోసం కాస్తున్నాయి. నువ్వు భారత మిలిటరీ నుంచి తప్పించుకుంటే నేవీ సీల్స్కి చిక్కాలి, వాళ్ళ నుంచి తప్పించుకుంటే బిష్నోయ్ గ్యాంగ్కి చిక్కాలి. మసూద్ అజహర్ నీది అంత తేలిగ్గా నిన్ను వదిలిపెట్టడానికి ఇక్కడ ఎవరు లేరు. మరో పక్క కేజీబీ అవతల నుంచి ఆ వైపు నుంచి నరుక్కుంటా వస్తుంది. ఆఫ్ఘన్, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఈ ప్రాంతాల్లో నీకోసం జల్లెడ పడుతుంది. నువ్వు ఎక్కడికైనా క్షణాల్లో ఒంటికి ఆముదం రాసుకొని పారిపోగల నీ నెట్వర్క్ ఉంది. ఆ నెట్వర్క్ని కేజీబీ ఎక్కడి నుంచి ఛేదిస్తుంది? ఒకవైపు సిఐఏ, మరోవైపు సీల్స్ ద్వారా ఛేదిస్తుంది. సరే, భారత సైన్యం దగ్గర ఏంటంటే నీ మూమెంట్స్కి సంబంధించిన ప్రతి ఒక్క మ్యాప్ ఉంది, ఇమేజెస్, అవన్నీ కూడా శాటిలైట్ ఇమేజెస్, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి భారత ఇంటెలిజెన్స్ నెట్వర్క్లో ఉన్నాయి. సో వీటన్నిటిని దాటి నువ్వు వెళ్ళినప్పుడు నిన్ను నరికేయడానికో చంపేయడానికో బిష్నోయ్ గ్యాంగ్ ఉంది. సో అంత తేలికైన వ్యవహారం కాదు. 3 ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కలిసి పనిచేస్తున్నాయి. కేవలం ఇద్దరి కోసమే కాదు, మీ ఇద్దరి ద్వారా స్థాపితమైన 2 దుర్మార్గమైన టెర్రరిస్ట్ క్యాంపుల్ని సమూలంగా నేలమట్టం చేయడానికి. సో ఈసారి వదిలేది లేదు. క్షమాభిక్షలు అలాంటివే ఉండవు. మీరు వెళ్తున్నారు ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ ముందుకు వెళ్ళాలని చెప్పేసి మీరు భావిస్తున్నారు, ఓకే, కానీ అది మీకు సాధ్యమయ్యే పని కాదు. అక్కడికి వెళ్ళిన ప్రూఫ్స్ అనుకూలంగా ఉన్నాయి. మీ యొక్క ఇన్వాల్వ్మెంట్కి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ఈరోజు అజిత్ దోవల్ ఒక 1 మ్యాన్ ఆర్మీ, 80 ఏళ్ల యువకుడు ఆయన. కొన్ని కోట్ల మంది భారతీయ మహిళలు కోరుకుంటే పుట్టిన బిడ్డ. సో వాళ్ళందరూ ఏమనుకున్నారు? స్వాతంత్ర సమరం సమయంలో అప్పుడు తల్లులు మా కడుపున శివాజీలు పుట్టాలి, మా కడుపున అల్లూరి సీతారామరాజులు పుట్టాలి, మా కడుపున భగత్ సింగ్లు పుట్టాలి, మా కడుపున నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు పుట్టాలి. వాళ్ళ కోరికలు, వాళ్ళ ఆశలు, వాళ్ళ ఆకాంక్షలను గుర్తించిన భరతమాత ఆశీర్వాదంతో పుట్టినవాడు అజిత్ దోవల్. ఇప్పుడు 3 శక్తులు ఏకమైనాయి. త్రిమూర్తులు లాగా 3 శక్తులు ఏకమైనాయి. ఈ శక్తి నుంచి ఒక మహాశక్తి ఉత్పన్నమైంది. మీరు భూమి మీద ఎక్కడ దాక్కున్నా సరే, ఏ కలుగులో దాక్కున్నా లాక్కు రావడానికి మీ రాక్షస సైన్యాన్ని పోలిన బిష్నోయ్ గ్యాంగ్ కూడా. బిష్నోయ్ గ్యాంగ్ పేరుకి వాళ్ళు మీకులాగే ముఠాలు, దందాలు ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా దేశ సమగ్రత అంశానికి వచ్చేప్పటికీ దే స్టాండ్ ఫర్ ఇండియా. సో అందువల్ల ప్రత్యేకంగా 14 మంది టీం ఇవాళ మసూద్ అజహర్, హఫీజ్ సయీద్, వీళ్ళ ఆధ్వర్యంలో పనిచేస్తున్న లష్కరే తోయిబా మూకలు, అలాగే వీళ్ళకి సహకరిస్తున్న జైషే మహమ్మద్ టెర్రరిస్టు శిబిరాలు, వీళ్ళకి సహకరిస్తున్న అల్ ఖైదా అవశేషాలు, ఇవి కాక పక్క దేశాల నుంచి వచ్చి మరీ సహకరిస్తున్న ఇజ్రాయెల్కి చెందిన హమాస్ అనే ఉగ్రవాద సంస్థ, ఇక సిరియా నుంచి ఐసిస్, మొత్తం ఈ 5 సంస్థల్ని నేలమట్టం చేసి ఎడమకాలి బొటనవేలు కింద తొక్కేయడానికి పనిచేస్తున్న ఒక 3 శక్తిపీఠాలు ఇవన్నీ కూడా మీకు కనిపిస్తున్నవి. రా, కేజీబీ అండ్ సిఐఏ. సో బీ రెడీ టు ఫేస్ ద మ్యూజిక్.